తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఇలా చేయండి. ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కాని అది అంత సులువేమీ కాదు. నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి. ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు నిపుణులు. దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం. మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి. ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి దుష్టశక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగాజలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి. ఇలా చేయడం వల్ల సరస్వతిమాత, లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నం అవుతారు. వారి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డి తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ప్రధాన ద్వారంకి ఇరువైపులా గణేష్ చిత్రపటాలు ఉండటం ముఖ్యం అని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. వినాయకుడి బొమ్మ ఉంచడం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది. తద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కుబేరుడు సంపద, శ్రేయస్సు దేవుడు. శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేరు యంత్రాన్ని అమర్చవచ్చు. అన్ని విలువైన వస్తువులు, నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి. కిటికీలు, తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది. తెల్లవారుజామ వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుంది. సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు 7 సార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్య నమః అనే మంత్రాన్ని జపించాలి. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్ విష్ణుస్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కెరీర్లో సమస్యలు రాకుండా ఉండాలన్నా, మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి శమీ పత్రాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు 1.5 కిలోల బియ్యాన్ని సమర్పించండి. ఇంట్లో ఇల్లాలు ఏడవడం, గట్టిగా మాట్లాడడం, శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగడం, చెడు మాటలు మాట్లాడడం వంటివి చేయకూడదు. ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లేదా జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయండి. మరిన్ని పౌరాణిక మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.